హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ మిరపకాయ బజ్జీ. ఈ మిరపకాయ బజ్జీని చాలా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ మిరపకాయ బజ్జీ చేయడానికి బజ్జీ మిర్చిని తీసుకొని మధ్యలోకి పొడవునా ఘాటు పెట్టుకోవాలి. మీరు కారం తినాలి అనుకుంటే ఈ గింజలు తీయనవసరం లేదు. తర్వాత జీలకర్ర పొడి, సాల్ట్ రెండు కలిపి మధ్యలో వేయాలి. తర్వాత శనగపిండి జల్లించుకొని కొంచెం వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్లా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా మంచిగా కలిపితేనే మిర్చి బజ్జీ మంచిగా వస్తుంది. తర్వాత మిర్చిని పిండిలో ముంచుకుంటూ ఆయిల్ వేడెక్కినాక వేసుకోవాలి. ఇలా ఆయిల్లో పట్టే అన్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయి. అంతే, ప్లేట్లోకి తీసేయడం. వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. ఇప్పుడు ఇవి శనగపిండితో చేసాం కదా, ఇప్పుడు మినపప్పుతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 hours మినపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత ఈ మినపప్పుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసి కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇంకో గిన్నెలోకి తీసుకొని సేమ్ ప్రాసెస్ మనం ఎలా అయితే ఈ బజ్జీ మిర్చిలోకి సేమ్ సాల్ట్, జీలకర్ర పొడి వేసి మధ్యలో రాసుకోవాలి. తర్వాత ఈ పిండిలో నుంచి ముంచుకుంటూ ఆయిల్ వేడెక్కినాక వేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. శనగపిండితో కంటే మినపప్పుతో ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెడీ. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక సర్వ్ చేసుకోవాలి. దీనికి టమాటా చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. నచ్చిందా? మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.